చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి తింటే వేరే లెవెల్ ఉంది. ఇంతకీ ఏంటనుకుంటున్నారా? చికెన్ పచ్చడి. మా మమ్మీ ప్రేమతో పెట్టి పంపించిన చికెన్ పచ్చడి. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే రీసెంట్గా సత్తుపల్లి అయితే వెళ్ళొచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ అయితే ప్రేమగా ఏదో ఒకటి అయితే పెట్టి పంపిస్తుంది కదా. ఇంకా అలా అయితే మా మమ్మీ అయితే చికెన్ పచ్చడి అయితే పెట్టి పంపించింది. మా మమ్మీ పెట్టిన చికెన్ పచ్చడి అంటే నాకు మా వాళ్ళకి చాలా ఇష్టం. ఇంట్లో ఏ కర్రీ అయినా ఉండనివ్వండి, పక్కనైతే సైడ్ డిష్గా అయితే ఈ చికెన్ పచ్చడి అయితే ఉండాల్సిందే. అంత ఇష్టం అన్నమాట. అది తెచ్చిన 1 వీక్ 10 డేస్లోనే డబ్బా అయితే ఖాళీ అయిపోతుంది. మా మమ్మీ అయితే ఈసారి 2 కేజెస్ అయితే తెప్పించి అయితే పెట్టేస్తుంది. ఈ పచ్చళ్ళు పెట్టడం చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ చాలా ఈజీ అండి, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే. టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. ఇంత సింపుల్ అంటున్నావు, మరి ప్రాసెస్ చెప్పు అంటారా? సరే చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకోండి. ఆ కళాయిలో అయితే ధనియాలు అయితే వేసేసుకోండి. ధనియాలు కొంచెం లైట్గా రోస్ట్ అయ్యాక వాటిలో అయితే కొన్ని ఆవాలు అయితే వేసుకోండి. మనం చేసే క్వాంటిటీని బట్టి మసాలా అయితే రెడీ చేసుకోండి. మేమైతే 2 కేజెస్ అయితే చేస్తున్నాము. మా డాడీ 2 కేజెస్ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దానికోసం అయితే మా మమ్మీ మసాలా అయితే రెడీ చేస్తుంది. ఇంకా ఆవాలు కూడా కొంచెం లైట్గా రోస్ట్ అయ్యాక దాంట్లో దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క కూడా కొంచెం అయ్యాక జీరా వేసుకోండి. అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇంకా మరి అలా ఫ్రై అయిపోయిన మసాలా దినుసులని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద అయితే పెట్టేయండి. అలా వేడివేడిగా అయితే మిక్సీ పట్టేయలేం కదా, కొంచెం చల్లబడనివ్వండి. ఇంకా అది చల్లబడే వరకు ఇంకో ప్యాన్ అయితే తీసేసుకొని దాంట్లో మనం తెచ్చుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకోండి. ఆ చికెన్ పీసెస్ వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అవుట్ అయ్యే వరకు, మొత్తం అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా అయితే మంచిగా మొత్తం ఫ్రై అయ్యేలాగా అయితే చూసేసుకోండి. ఇంకా మెయిన్గా చికెన్ పచ్చడికి కావాల్సింది బోన్లెస్ చికెన్. ఎందుకంటే బోన్స్ ఉంటే మనం తింటుంటే బోన్సే తగులుతూ ఉంటాయి కదా, అందుకే బోన్లెస్ చికెన్ అయితే తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయితేనే పీసెస్ కూడా బాగుంటాయి తినడానికి. ఇక మా డాడీ అయితే 2 కేజెస్ చికెన్ చెప్పేసరికి ఆ చికెన్ షాప్ అయిన అక్కడక్కడ బోన్స్ అయితే వేసేసాడనమాట. మళ్ళీ వీడియోలో చూసి బోన్స్ ఉన్నాయిగా అక్క, బోన్లెస్ చికెన్ అన్నావు అని అనుకుంటారు. అక్కడక్కడ 2-3 అయితే బోన్స్ వచ్చేయాలండి. ఇంకా చికెన్ని మొత్తాన్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసింది మా మమ్మీ. ఎందుకంటే మనకి పచ్చళ్ళు తినడానికి వీలుగా ఉండాలి కదా, మళ్ళీ పెద్ద ముక్కలుగా ఉంటే మంచిగా ఫ్రై కూడా అవ్వవు. నేను చెప్పే ఈ ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి చికెన్ పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్. ఒక్కళ్ళే ఎంత ఈజీగా చేసుకుంటారు ఇంట్లో. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తాన్ని అయితే డ్రై అవుట్ చేసేసాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చికెన్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఒక కళాయిలో అయితే ఆయిల్ అయితే తీసేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే మంచిగా బాగా వేడయ్యేలాగా అయితే ఉంచేసుకోండి. అలా బాగా వేడైపోయిన ఆయిల్లో అయితే ఇంకా మనం చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని ఆయిల్లో ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ అయితే వేసేసుకోండి. మాకైతే 2 కేజెస్ అయితే 2 సార్లు అయితే వేసుకున్నాము. అంటే 1 కేజీ అయితే వేసేసుకొని మంచిగా అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇంకా అవి డీప్ ఫ్రై అయ్యే టైంలో మన మసాలా దినుసులు అయితే బాగానే చల్లబడ్డాయి. ఇక వాటిని అయితే మిక్సీ పట్టేసాము. ఇంకా చికెన్ ముక్కలు చూసారా ఎంత బాగా డీప్ ఫ్రై అయిపోయావా? చికెన్ పకోడీలానే కనిపిస్తున్నాయి కదా. ఇంకా మా మరదలు అయితే చికెన్ పచ్చడి చేసే ప్రాసెస్లో మధ్యలోనే 2-3 ముక్కలు అయితే వేసేసింది. ఇంకా అలా అయితే ముక్కలన్నీ డీప్ ఫ్రై అయిపోయాక మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాకే ఇలా బుడగలు అయితే వస్తాయి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఫ్రై అయిపోయిన తర్వాతకి మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆయిల్లో అయితే వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా కూడా మంచిగా అయితే ముక్కలకి అన్నీ పట్టేటట్టు అయితే మొత్తం చుట్టూ చల్లుకుంటూ అయితే వేసేసుకోండి. అంత ఆయిల్లో వేసేసారు ఏంటక్క అనుకుంటారేమో, మరి అంత ఆయిలే ఉండాలి. ఎందుకంటే పచ్చళ్ళకి ఆయిలేమే కదా మెయిన్ ఇంపార్టెంట్. పచ్చళ్ళలో ఆయిల్ ఎంత బాగుంటే పచ్చడి అన్ని రోజులు నిలువ అయితే ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా అలా మసాలాలు అన్నీ వేసేసాక ఇంక ఉప్పు కారం అయితే వేసేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కారం, అసలు అయినా పచ్చడి అంటేనే కారం ఎక్కువ వేసుకుంటారు కదా ఎవరైనా. అబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి చికెన్ పచ్చడి అంటే ఆ మాత్రం అయితే ఉంటుందన్నమాట. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో అయితే మీరైతే ఒకసారి చేసుకొని చూడండి. నెల రోజులైనా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. అయినా నెల రోజుల వరకు మనం ఎందుకు ఉంచుతాం చెప్పండి, వారం రోజుల్లోనే ఖతం చేసేస్తాం కదా. యూట్యూబ్ వాడైతే మానిటైజేషన్ టైం అయితే పెంచేస్తున్నాడు. నేనైతే 3 నెలలు అయిపోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. మరి మొత్తం భారం మీ మీదే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.